పక్కన ఇరాన్‌లోని బందర్ పోర్ట్ దగ్గర నుంచి దాదాపు 7 ప్రదేశాల్లో ఉన్నట్టుండి పేలుళ్లు సంభవించడం. అది ఇజ్రాయెల్ డైరెక్ట్‌గా దాడి చేయలేదు. ఇరాన్‌లో ఉన్నటువంటి దేశద్రోహులు, లేదా ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి వ్యక్తులు, లేదా ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకున్నటువంటి ఇరాన్‌లోని తిరుగుబాటుదారులు చేసినటువంటి దాడులు అక్కడ భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. కరెక్ట్‌గా అది జరుగుతూ ఉండగా దాంతో నాకేం సంబంధం లేదని చూపించడానికి అనుకుంటా గాజా మీదకి ఒక్కసారిగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజా మీద ఇజ్రాయెల్ భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఆ దేశ సైన్యం నిర్వహించిన దాడుల్లో 30 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీ, ఖాన్ యూనిస్ సహా పలు ప్రాంతాల నివాసాల మీద ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. మృతుల్లో 2 మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. గాజా ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ ఇజ్రాయెల్ తెరవనుందన్న వార్తల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. గతేడాది అక్టోబర్ 10న హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ దాడుల్లో 520 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.